హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మనము కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో చాలామందికి నేను వీడియోస్ చేయట్లేను, ఎందుకు చేయట్లేదు, ఏంది ఎర్నింగ్ వీడియోస్ రావట్లేదు ఏంది అని సో చాలామంది కాల్స్ చేయడం జరుగుతుంది, మెసేజ్ చేయడం జరుగుతుంది. సో ఒకటే బ్రదర్, కొన్ని అనివార్య కారణాల వల్ల సో నేనైతే ఈ ఎర్నింగ్ వీడియోస్ చేయడం అనేది అయితే జరిగింది, చేయకుండా ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఎర్నింగ్ వీడియోస్ అయితే రావు. మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ అయితే వస్తాయి. సో దాని గురించి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో సో ఓన్లీ ఎర్నింగ్ వీడియోస్ పర్పస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వెయిట్ చేయండి. సో మీరు మంచి మంచి కంటెంట్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. సో కొంతమంది నెగిటివ్ వర్డ్స్ ఉన్నారు, సో ఎర్నింగ్ వీడియోస్ చేయొద్దు అని కొంతమంది మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను, ఎర్నింగ్ వీడియోస్ అయితే చేయట్లేదు బ్రదర్. సో మీకు నచ్చితే నా ఛానల్ ఫాలో కావచ్చు, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీ వల్ల నాకు, నా ఛానల్ వల్ల మీకు ఎనీ యూజ్ ఉండదు. సో ఎందుకంటే మనం మోటివేషనల్కి వెళ్ళిపోయాము. సో కాబట్టి ఈ వీడియోలో మనము ఈ రోజంతా మనము విత్ ఏసీ తోటి తిరిగితే ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యూయల్ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాము, ఫుల్ ఏసీ తోటి తిరిగితే ఎంత ఖర్చు అవుతుంది మనకు, ఏసీ ఫ్యూయల్ అనేది 1000 అవుతుందా, 1500 అవుతుందా, 2000 అవుతుందా అనేది సో చూసుకున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో నేను ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఆన్లైన్ యాప్స్లలో నేను క్యాబ్ నడిపిస్తాను. సో ఈరోజు మనమైతే ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది అనే దాని గురించి ఈ టాపిక్ మీద మనం ఈరోజు అయితే వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో లెట్స్ గో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను. సో చూడండి. సో 0 కిలోమీటర్ అయితే అయింది. ఓకే, 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాను. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఏంది అనేది, ఎన్ని కిలోమీటర్లకు ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది ఏంది అనేది సో మీకు విత్ లైవ్ ప్రూఫ్ ఏసీ ఆన్ చేసి మరి సో చూపిస్తాను. ఇంకా బండి అయితే స్టార్ట్ చేసి మరి చూపిస్తాను. టైం అయితే చూసుకోవచ్చు ఎంత అవుతుంది, 5:17 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 5:17 అవుతుంది. సో చూడొచ్చు, ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడైతే నేను బండి స్టార్ట్ చేశాను. ఏసీ అయితే మార్నింగ్ కాబట్టి 1 పాయింట్లో పెట్టాను. హ్యూమిడిటీ బాగా వస్తుంది, బాగా స్వెట్ వస్తుంది చూడండి. అంటే ఇంత మార్నింగ్ ఏసీ లేకపోతే గ్లాసులు క్లోజ్ చేసి ఉండడం వల్ల సో లైట్గా బాగా ఇంకొక 10 నిమిషాలు కూర్చుంటే మొత్తం కారిపోయేటట్టుంది. సో అది బ్రదర్. ఓకే, మనం కమింగ్ మాట్లాడుకుందాం వెళ్తూ. ఓకే, వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి బ్రదర్స్. వీడియో చేయక మాత్రం దాదాపు ఈ రోజుకు 10 days అవుతుంది. మీరు చూసేసరికి 11 days కావచ్చు, 12 days కావచ్చు, 30 days కావచ్చు. సో చెప్పలేము. ఎనీవే ఏదేమైనప్పటికీ మంచి కంటెంట్ తోటి అయితే మనం ముందుకైతే వచ్చాము. ఎనీవే ఎర్నింగ్ వీడియో ఎంతమందికి కావాలి, ఎంతమందికి వద్దు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రదర్. సో మన మీద నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో కాబట్టి మనం కొంచెం చూసుకొని ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో నేనైతే ఆఫ్ చేయడం జరిగింది. సో ఎనీవే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎవరైతే కాల్స్ చేసి మాట్లాడాలనుకుంటున్నారో నాకు మాట్లాడండి. ఓకేనా, లెట్స్ గో. సో మనమైతే సైదాబాద్కి వచ్చినాము. సైదాబాద్కి వచ్చిన ఫస్ట్ కస్టమరే మనకు ఏసీ వద్దు అని అన్నారు. ఏసీ వేసుకొనే పోయినా, నాకు స్వెట్ వస్తుంటే బాగా ఏసీ వేసుకొని వెళ్ళేసి అక్కడికి పోయినాక కస్టమర్స్ ఎక్కడంతో ఏసీ బంద్ చేయ బాబు అన్నారు. ఇక అని చెప్పేసి సరే మేడం అని చెప్పేసి ఏసీ బంద్ చేసిన. సో ఇప్పుడైతే అయిపోయింది. సో మనకైతే టిప్గా 20 రూపీస్ వాళ్ళు వద్దు అన్నందుకు నేను బంద్ చేసినందుకు మనకు టిప్గా 20 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ కస్టమర్ ఏమంటాడు ఏంది అనేది చూద్దాం. ఇప్పటివరకు అయితే 53 కిలోమీటర్లు తిరిగాం. టైం అయితే 7 అవుతుంది. సో మనకు ఇప్పటివరకు అయితే ఏసీ 1 పాయింట్లో నడుస్తుంది. ఇప్పుడే సూర్యుడు పొడుచుకొస్తున్నాడు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ పీర్జాది కూడా సైడ్ అయితే వచ్చినాము. చూద్దాం. సో టైం అయితే కరెక్ట్ 10:07 అవుతుంది ఇప్పటి వరకు.
సో ఇందాక ఆర్బీఐ ఆఫీసర్స్ క్వార్టర్స్ నుంచి ఒక మేడంని అయితే పికప్ చేసుకొని వచ్చి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డ్రాప్ చేసిన మేడం ఎక్కడంతో సో ఏసీ టండాకరు అన్నది ఆల్రెడీ 2 మీద నడుస్తుంది. సో ఇంకో పాయింట్ పెట్టన్నది ప్రీమియం బుక్ చేసుకుంది. సో ఇక నేను సైలెంట్గా పెట్టిన 3 పాయింట్ మీద పెట్టిన, ఫ్యాన్స్ కూడా ఆన్ చేసిన. చల్లగా అసలు నాకైతే చలి పెట్టింది. ఇంత పొద్దున 3 పాయింట్ మీద పెట్టాడు అన్నది ఫస్ట్ టైము. ఎనీవే మేడం అయితే పెట్టన్నది కాబట్టి పెట్టాల్సి వచ్చింది. సో పేమెంట్ కూడా చేసేసేసింది. ప్రీమియర్ బుక్ చేసింది. జస్ట్ 4 కిలోమీటర్లు అంతే. ఓకే, ప్రజెంట్ మనం అయితే డెలైట్ టవర్ దగ్గర ఉన్నాం చూడండి. సో ఇక్కడ ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది గేట్ నెంబర్ 2 దగ్గర. ఏసీ అయితే ఫుల్గానే నడుస్తుంది. ఫ్యాన్స్ కూడా ఫుల్గా నడుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే 117 కిలోమీటర్లు అయితే తిరిగినాము. ఇంకా పాయింట్ కూడా తగ్గలే. చూద్దాం. ఫుల్ ఏసీ సెకండ్ పాయింట్ మీద ఉంది. ఫుల్ మనకు ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నాయి. చూద్దాం. ఏసీ లేనిది మాత్రం అసలు నడుస్తలేదు. ఎక్కడంతో ఏసీ అంటారు, కానీ మనం ఏసీ ఆన్ చేసుకుని ఉంటాను. కాకపోతే ఇంజన్ ఆఫ్ చేసి ఉన్న కాడ వాళ్ళు వచ్చాక రాగానే ఇంజన్ స్టార్ట్ చేసి ఆన్ చేస్తాం కదా. సో ఆన్ చేయడంతో ఏసీ ఆన్ చేయి అంటారు. ఎండకి అట్లా తట్టుకోలేకపోతారు. మొత్తానికైతే మనం అయితే కూలింగ్లోనే ఉంటుంది మన బండి అయితే. ఒకళ్ళిద్దరు ఇంకా కూలింగ్ పెంచు అంటున్నారు. ఎనీవే పేషెన్సీ తోటి అయితే పెడుతున్నా. చూద్దాం ఈవినింగ్ వరకు ఎంత ఫ్యూయల్ కాలుతుంది, ఎన్ని కిలోమీటర్లకు ఫుల్ ఏసీ తోటి అనేది మనం ఈరోజు అయితే టెస్ట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచో టెస్ట్ చేయాలనుకుంటానా. సో కానీ టైం ఇప్పుడైతే వచ్చింది. సో చూద్దాం. వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సో మొత్తానికి అయితే టైం అయితే 7:44 అవుతుంది. ఇప్పటివరకు 267 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. చూడండి, చూపిస్తాను. అయితే 4 పుల్లల వరకు దాకా 3 పుల్లలన్నర దిగింది. సో 267, టైం అయితే 7:44 అవుతుంది. సో ఫ్యూయల్ ఎంత కాలింది, ఇప్పటికీ ఏసీ ఆన్లోనే ఉంది, ఎంత కాలింది ఏంటిది అనేది మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసి చూపిస్తా. ఇప్పుడైతే ఒక బంక్ దగ్గర వచ్చేసినాను. సో చూపిస్తా చూడండి. సో చూశారు కదా 1491. ఈరోజు అయితే మనకు 267 కిలోమీటర్స్కు అంత కాలింది. ఎర్లీ మార్నింగ్ ఒక 2 ట్రిప్స్ తప్పితే మిగతా అన్నీ మొత్తం నెంబర్ 2లోనే పెట్టేసినాము. మధ్యలో ఒక 2 ట్రిప్స్ మాత్రము నెంబర్ 3 పెట్టినాము. 2 ట్రిప్స్ నెంబర్ 3 పెట్టడం జరిగింది. మిగతా అన్నీ అయితే మొత్తం నెంబర్ 2 ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ కూడా తోటి వర్కౌట్ చేసినాము. సో ఇది కాసి వాళ్ళ వీడియో అయితే. సో ఈరోజు ఎర్నింగ్ ఎంత జరగవచ్చో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని నేను అన్నాను, ఎందుకంటే కామెంట్ సెక్షన్స్ ఆఫ్ చేసేసిన. సో నా ఇన్స్టాగ్రామ్ ఎస్పీకే ప్రాంక్స్ అని ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎంత మీ యొక్క అంచనా ప్రకారము అక్కడ మనం చార్జ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక పబ్లిక్గా మనము ఎర్నింగ్ అప్లోడ్ చేయడము జరగట్లేదు అందు విషయమై. సో మీకు ఎర్నింగ్ వీడియో ఎంతమందికి కావాలి ఏంటిది అనేది కూడా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఒక ప్లాన్ చేస్తా, ఎంతమందికి కావాలి, ఎంతమంది మోటివేషన్గా తీసుకుంటున్నారు ఏంటిది అనేది. సో నేను దాన్ని ఒకసారి చెక్ చేసి సో మీకు అప్డేట్ ఇస్తాను. సో ఎట్లా
ఫాలో చేద్దాము, ఎట్లా ప్రాసెస్ చేద్దాం దాన్ని అనే దాని గురించి. సో ఎవరైతే నడుపుకునే వాళ్ళు నా వీడియోలు చూసి అభిమానించి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకో కొంచెం గట్టి ప్రణాళికతోటి చేసుకుందాం అన్నతోటి మోటివేషన్గా తీసుకుని అనుకునే వాళ్ళు మాత్రమే. సో ఎస్పీకే ప్రాంక్స్ లాస్ట్కి ఎస్సీ కూడా కొడితేనే వస్తుంది, దాంట్లో నా వీడియోస్ కూడా ఉంటుంది. నన్ను మేబీ అది కొట్టగానే వచ్చేస్తుంది నాది, నన్ను గుర్తుపట్టేస్తారు. దాంట్లో నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాలో. సో నేను మీకు రిప్లై ఇస్తాను. సో మొత్తానికైతే ఇది ఇవాళ వీడియో. మనకు రేపు లేదా ఎల్లుండి మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాను. సో మోటివేషన్ వీడియోలే ఈ ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఎర్నింగ్ వీడియోస్ పబ్లిక్గా అప్లోడ్ చేయడం అయితే ఆపేయడం జరిగింది. కమింగ్ వీడియోస్లో ఇంకా మనము పూర్తిగా మాట్లాడుకుందాము. సో అలసిపోయిన బాగా ఈరోజు ఎన్ని గంటలు అంటే దాకా 13-14 గంటల దాకా ఆన్లైన్లో ఉన్నా కాబట్టి సో అలసిపోయినా. సో ఓకే, ఇది వాళ్ళ వీడియో. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.